ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. అధికారంలోకి వచ్చిన 8 నెలలలోపే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుందని ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లె రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారంగ్రామంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను మున్నూరు కాపు సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ ఈశ్వర్ నాయక్, జంగారాయి, సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు శివకుమార్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ లక్ష్మణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, నాయకులు రాజిరెడ్డి, యాదవరావు, సిద్దిరాములు పాల్గొన్నారు. రవీంద్రాయ సోమాం సువర్ణ కలశే దీర్ఘవాయు బృహస్పతి ప్రసూదాస్థానం చంద్రగుమ్మత రైల్వే స్టేషన్ या भरणेरिया बलापुष्पाया समुष्पने बृहस्पति प्रचोदास्थानो चंद्रगुम्मतः रवींद्राय लक्ष्मी देवताभ्यो नमो नमः। सर्वभूतेषु धनरूपेण संस्थां या देवी सर्वोचेमकं सन्तमकं हृदये नक्षोध्वल्पास्ते नक्षनायं ब्रह्मस्य मुनिमये ओदारं विष्णवे ब्रह्मस्य भवति य एवं वेदायोपामायतनं वेद आयतनवान् भवति। लक्ष्मीदेवताभ्यो नमो नमः। मंगलम भगवान विष्णु मंगलम पुरुषोत्तम मंगलम वासुदेवाय महनीय गुणात्मने चक्रवर्तनोजाय सार्वभौमाय मंगलम आनंदकर्पूर मंगलान् दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। लक्ष्मी देवताभ्यो लक्ष्मी देव ప్రత్యేక ధన్యవాదాలు మరియు పాత్రికేయులకు, పెద్దలకు, మా మున్నూరు కాపు సోదరులకు, ప్రతి ఒక్కరికి మా తెలియజేస్తున్నాను. సో ఇది భావనానికి మాకు అన్ని విధాలుగా సహకరించిన మా గ్రామ సర్పంచ్ గారు మరియు మా కుల సంఘ సభ్యులైనటువంటి ఉపాల నరసింహ గారు, బంజారా రవి గారు, వీరందరికీ, ఎందుకంటే ఈ పనిని పట్టుకొని చేయడం అనేది చాలా నేను భావిస్తూ మా సంఘం తరఫున అందరి తరఫున మీ అందరికీ వచ్చిన వాళ్ళ ఫోటో 15 ఆగస్టు లోపల మొత్తం 2 లక్షల రుణమాఫీ కూడా చేసి చూపెడతామని చెప్పి మరి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగానే మరి రుణమాఫీ కూడా మరి చేయడం జరిగింది. అంటే మనం గెలిచి 8 నెలలు కూడా కాకముందే 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు వాళ్ళు అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా అన్ని గ్యారంటీలు కూడా అమలు చేస్తాం, అన్ని కష్టాలు కూడా తీర్స్తాం. ఇవాళ కొంతమంది దొంగలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది. రాజీనామా లేదు, ఏం లేదు, పోయి అలా మలేషియాలో కూర్చున్నారు. కాబట్టి నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా,
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మనకు మంచి చేసే ప్రభుత్వం. కాబట్టి మీ అందరు కూడా మరి వచ్చే మన స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కొల్లది వంటిల్లో కొల్లది అయితే నడుస్తుందా? కాబట్టి మీరు నన్ను గెలిపించారు, మరి నేను మంచి పని చేయాలంటే మరి నా కింద కూడా మంచిగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు కింద మీరు ఆల్ని గెలిపించారు అనుకో, ఆ లాగం చేసుకుంటే 5 ఏళ్ళు బాయ్, ఇక మనకు అభివృద్ధి ఏదైతుంది. కాబట్టి మీ రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి ఇంకా సేవా కార్యక్రమాల్లో ముందుంచే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి దానికి మరి ఇంతకు ముందు మరి కొన్ని పీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, అంగన్వాడీ బిల్డింగ్, కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా చేపించే బాధ్యత నాది. మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే మీరు ఓటు వేసి గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మాటిస్తా ఉన్నా. కాబట్టి ఇంకొకసారి మరి మీ అందరు కూడా మరి నన్ను ఇక్కడికి పిలిచినందుకు, ఈ ప్రారంభోత్సవంకి మరి నన్ను ఆహ్వానించినందుకు ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఏ రకంగానైనా గెలిపించుకుంటాము, ఏ రకంగానైనా చేస్తాం అనేది ఒక ఆశ ఉంటే చేసినాము. మరి ప్రజలందరూ కూడా సహకరించి మరి గెలిపించారు. అదేవిధంగా వారు కూడా వారి యొక్క ఆశలు చాలా ఉన్నాయి, వారి కష్టాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మీరు దయతో మన్నించి ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ బాధలను, కష్టాలను అంటే ఇప్పటి వరకు తీరలేకపోయినాయి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కష్టాలు చిన్న పెద్ద ఏదైనా సప్పటికి కూడా వారు ఎవరు అందుబాటులో లేని నాయకులు. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క మా ప్రజలందరి విన్నపాలను మరి చూసి వాళ్ళకు అందరికి సాయం చేయాలని చెప్పేసి, అదే విధంగా ఇక్కడ ఒక ఎస్సీ కాలనీ ఉన్నది 89లో, అది నేనే వ్యవస్థాపకుని. అక్కడ వచ్చేసి ఎవరు లేకున్నా కానీ 36 ఇళ్లను ఒక పునాది లేపి దాని తర్వాత బిల్లులు వచ్చినాయి, వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళకి చాలా ప్రయాసాలతోటి నిర్మించడం జరిగింది. ఇప్పుడు దాంట్లో కొన్ని వసతులు సౌకర్యాలు లేవు కాబట్టి వాటిని కల్పించాలని నేను ఎమ్మెల్యే గారితో కోరుతున్నాను. ముఖ్యంగా స్కూల్ బిల్డింగ్ ఉన్నది, దాని కాంపౌండ్ వాల్ లేక మరి అంత చెత్త చెదాలు అవన్నీ వస్తున్నాయి, దానికి ఒక కాంపౌండ్ వాల్. అదే విధంగా అదే కాలనీలో ఆ రోజే ఇచ్చిపెట్టిన మేము ఒక కమ్యూనిటీ హాల్, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే మరి చేసుకోవడానికి వీలుగా ఒక కమ్యూనిటీ హాల్ మంజూరిస్తారని చెప్పేసి మరి వాళ్ళంతా మిమ్మల్ని కోరుతున్నారు. అదే విధంగా ఇక్కడ కొంతమంది ఎన్నికలకు వచ్చినప్పుడు వారి బాధలు చాలా చెప్పారు. వారు కొంత సహనంతో, ఓపికతో మా యొక్క విన్నపాన్ని విని మా ప్రజలందరికీ సాయం చేస్తారని చెప్పి కోరుతున్నా. ముఖ్యంగా ఇక్కడ ఒక 3 బ్లైండ్ మరియు హ్యాండిక్యాప్ ఉన్నారు. వాళ్ళకు కూడా వారు సొంతంగా ఏ రకంగానైనా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా. వీలైనంత మటుకు మాకు ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, రోడ్ నిర్మాణాలు కానీ, సర్పంచులు ఎవరొస్తారో ఏ లీడర్లు అయినప్పటికీ కూడా వారందరికీ మీ పూర్తి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుతూ ఈ యొక్క చాలా శుభదినం. ఎందుకంటే అమ్మవారి మూల నక్షత్రం రోజు పుట్టినరోజు కాబట్టి ఈ రోజు మీరు గృహప్రవేశం చేసుకోవడం చాలా శుభదాయకం. మరి ఈ రుద్రారం గ్రామం వాళ్ళు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా అయితే మరి మైనంపల్లి రవికన్న గారికి దేశంలోనే మరి యంగెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మరి అమ్మవారి శుభదినం సందర్భంగా అన్న రోహిత్ అన్న గారికి మంత్రి పదవి కూడా రావాలని మేమందరం సభాముఖంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మరి కార్యకర్తలు కానీ అందరూ మా పై ఉన్న అప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎన్నో ఒత్తిడికి మేము లోనై మిమ్మల్ని కష్టపడి గెలిపిస్తున్నాం సార్. మరి మా అందరి కష్టాలు తీర్చే బాధ్యత మీరే ఉంటుంది. కాబట్టి గ్రామాలు కూడా ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మీలాంటి యువ ఎమ్మెల్యేలు ముందుండాలని నేను కోరుకుంటున్నాను. ఏ విధంగానైతే ఈ మెదక్ నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి ప్రదంలో ఉంచితే మరి సీఎం గారు కూడా మీ మీద దయతచ్చి మరి మంత్రి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాజిక సేవలోనూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. ప్రతి గ్రామంలోనూ పేదవారికి ఎవ్వరికి లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టియడం కానీ, మంచినీళ్ళు ఇవ్వడం కానీ, ఇంకా 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు మీరు. కాబట్టి ఇది గుర్తించి గవర్నమెంట్ ఖచ్చితంగా రోహిత్ అన్నకు మంత్రి